అడవి మధ్యలో ఒక రహస్య గుహ. అందులోని అమ్మవారి పాదాలను తాకుతూ 7 పాయలుగా ప్రవహించే ఒక నది. ఈ అద్భుతం ఎక్కడో కాదు, మన తెలంగాణలోని 7 పాయల వనదుర్గ క్షేత్రంలోనే ఉంది. నమస్కారం. కాంక్రీట్ జంగల్లో ఉక్కిరిబుక్కిరి అవుతున్న మనకు ప్రకృతి ఒడిలో దాగిన ఒక అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు పరిచయం చేయబోతున్నా. నది నీరు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి సాక్షాత్తు అమ్మవారి పాదాలను తాకే అరుదైన దృశ్యం ఇది. మెదక్ జిల్లా 7 పాయల వనదుర్గ భవానీ ఆలయం అద్భుత విశేషాలు ఇప్పుడు చూద్దాం. గోదావరికి ఉపనది అయిన మంజీరా నది ఇక్కడకు చేరుకోగానే 7 పాయలుగా ప్రవాహాలుగా చీలిపోతుంది. ఈ 7 పాయలకు జమదాగ్ని, ఆత్రి, కాశ్యప లాంటి సప్త ఋషుల పేర్లు ఉండటం విశేషం. ఇందులో 3 పాయలు అమ్మవారి విగ్రహం ముందు నుంచి, మరో 4 పాయలు వెనుక నుంచి ప్రవహించి మళ్ళీ ఒక్కటవుతాయి. సాక్షాత్తు ప్రకృతి మాత ఆ వనదుర్గకు నిత్యం జలాభిషేకం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్షేత్రానికి మహాభారత కాలం నాటి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అర్జునుడి మనవడైన జనమేజయుడు తన తండ్రి చావుకు ప్రతీకారంగా ఇక్కడ భయంకరమైన సర్పయాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మంటల్లో కాలిపోతున్న సర్పాలను రక్షించడానికి గంగాదేవి మంజీరా నది రూపంలో ఉగ్రంగా దూసుకువచ్చింది. ఆ యజ్ఞగుండాన్ని ఆర్పేందుకే నది ఇలా 7 పాయలుగా విడిపోయిందని స్థల పురాణం వివరిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు మెట్లు దాటుకొని గుడిలోకి వచ్చే దృశ్యాలు కనువిందు చేస్తాయి. అలాగే మహాశివరాత్రికి జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు ఎడ్లబండిపై వస్తారు. ఇది మన తెలంగాణ మట్టి సంస్కృతికి సజీవ సాక్ష్యం. ఇక్కడ పూజలు చేస్తే సర్పదోషాలు పోతాయని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. హైదరాబాద్ నుంచి కేవలం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రకృతి ఒడిని ఖచ్చితంగా దర్శించుకోండి. పుణ్యస్నానాల పేరుతో ప్లాస్టిక్ వ్యర్థాలను నదిలో వదిలేయకండి. ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దైవారాధన. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి, దైవత్వం మమేకమైన ఈ 7 పాయల క్షేత్రం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. మన ప్రాచీన పురాణాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఇలాంటి పవిత్ర స్థలాలను కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత.